దేశంలో 18వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. అయితే కేవలం గెలవడమే కాదు, 400 సీట్స్ లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో 370 సీట్స్ బీజేపీ ఒంటరిగా గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. మరి ఈ 370 సీట్స్ వెనుక ఉన్న అసలైన కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పార్టీ లేదా కూటమి అధికారంలోకి రావాలి అంటే ముందుగా మెజార్టీని సాధించాలి. మొత్తం సీట్స్లో నుండి సగం కన్నా ఒక సీటు ఎక్కువగా వచ్చినా మెజార్టీ సాధించినట్టే. సో మన దేశంలో మొత్తం 545 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 273 సీట్స్ గెలుచుకుంటే సరిపోతుంది. కానీ బీజేపీ మాత్రం 370 సీట్స్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే 370 అనేది సూపర్ మెజారిటీ. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్సభలోని సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు హాజరైన సభ్యుల్లో 3/2 వంతు మంది ఆ తీర్మానాలకు ఆమోదించాలి. అంటే ఒకవేళ తీర్మాన సభకి 545 మంది సభ్యులు హాజరైతే అందులో 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. సో కీలక సమయాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీ ఒకటే ఆ నిర్దిష్ట బిల్లు పాస్ చేయాలని భావిస్తుంది. సో సూపర్ మెజారిటీ సాధిస్తే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని, ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆమోదించే అధికారం కూడా ఉంటుంది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను కూడా విధించవచ్చు. అదే సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. కొన్ని ప్రత్యేక బిల్లుల విషయంలో పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడంతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. సో జీఎస్టీ బిల్ ఆమోదం విషయంలో ఇదే జరిగింది. అందుకే ఈసారి బీజేపీ టార్గెట్ 370తో ముందుకు వెళ్తుంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.